దుర్వాస మహర్షి తపస్సు చేస్తుండగా ఇంద్రుడు ఆ తపస్సు భగ్నం చేయమని అద్రిక అనే అప్సరసను పంపిస్తాడు. ఆ అప్సరస ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, నృత్యం చేస్తుంది. ఎన్ని చేసినా దుర్వాస మహర్షి కదలలేదు. అప్పుడు అద్రిక అనే అప్సరస తన పైటి చెంగుతో దుర్వాస మహర్షి మొహం మీద కొడుతుంది. అప్పుడు దుర్వాస మహర్షి కళ్ళు తెరిచి, ఓసి దౌర్భాగ్యురాలా, నేను తపస్సు చేస్తుంటే ఏమిటే ఈ పని, నువ్వు చేపవైపో అని శపించాడు. అప్పుడు ఆ అద్రిక అనే అప్సరస, స్వామి ఇది నా తప్పు కాదు, ఇంద్రుడి ఆజ్ఞ వలన వచ్చాను, ఇందులో నా తప్పు లేదు అంటుంది. అప్పుడు అలా అయితే ఒక పని చేయి, నువ్వు చేపగా యమునా నదిలో ఉండు. ఆకాశ మార్గాన ఉపరిచర వసువు వెళ్తుండగా ఆయన రేతస్సు యమునా నదిలో పడుతుంది. అది మింగు. అది మింగేటప్పుడు బ్రహ్మగారి అనుచరులైన ధాత విధాత వాళ్ళ అంశలు ఆ రేతస్సులో చేరతాయి. అప్పుడు అది నువ్వు మింగు. అప్పుడు నీకు ఆ చేప కడుపులో 2 పిల్లలు పుడతారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అలా పుట్టిన వెంటనే నీ శాప విమోచనం అయిపోతుంది. అప్పుడు ఆ అద్రిక చేప వల్ల అద్రిక అప్సరసగా మారి నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళిపోతావు అని శాప విమోచనాన్ని ప్రసాదించాడు.